హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటి అంటే, చాలామంది ఆరోగ్యం బాగలేని సమయాల్లో సాధారణంగా ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఎవరైనా సరే కొన్ని సూచనలు పాటించాలి. కానీ చాలామంది ఇవేమీ పట్టించుకోకుండా ఎలా పడితే అలా మాత్రలను మింగేస్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా ఆరోగ్యం బాగయ్యే మాట అటుంచితే కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అసలు నేను ఎక్కువ శాతం మందిలో గమనించింది ఏంటి అంటే, సాధారణంగా ఏదైనా జ్వరం కానీ, జలుబు కానీ, తలనొప్పి కానీ, ఒళ్ళు నొప్పులు లాంటివి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు దగ్గరున్నటువంటి మెడికల్ స్టోర్కి వెళ్ళి మాత్రలు తెచ్చుకొని మింగేస్తూ ఉంటారు. ఇలా చేయడం మంచి పద్ధతి కానే కాదు. చేతులారా మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. అయితే ఈసారి మందులు కొనే ముందు, వేసుకునే ముందు ఇప్పుడు చెప్పబోయే పాయింట్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. పాయింట్ నెంబర్ 1, ఎక్స్పైరీ డేట్. మనం ఏదైనా మెడిసిన్ని తీసుకునేటప్పుడు ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఎక్స్పైరీ డేట్ని అస్సలు పట్టించుకోరు. ఒకవేళ మీరు ఎక్స్పైర్డ్ అయిపోయిన మెడిసిన్స్ని యూజ్ చేసినట్లయితే మీకు వచ్చిన ఆరోగ్య సమస్య తగ్గదు. పైగా వాంతులు, విరోచనాలు, దద్దుర్లు, తల తిరగడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. సో ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 2, డోసేజ్ క్వాంటిటీ. మనం వేసుకునే ప్రతి ఒక్క ట్యాబ్లెట్ పర్టిక్యులర్ డోసేజ్ క్వాంటిటీని కలిగి ఉంటాయి. అంటే 100 కానీ, 200 కానీ, 400 కానీ ఇలా అన్నమాట. అయితే మనకి ఎంత డోస్ అయితే అవసరమో అంత డోస్ మాత్రమే తీసుకోవాలి. అలా కాకుండా ఎక్కువ డోసేజ్ క్వాంటిటీ తీసుకున్నట్లయితే రియాక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. తద్వారా తికమకగా ఉండడం, కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. పాయింట్ నెంబర్ 3, డాక్టర్ సజెషన్. ఈ డాక్టర్ సజెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే, డాక్టర్స్ అనేవాళ్ళు ఎప్పుడూ కూడా పేషెంట్ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఏ మెడిసిన్ రికమెండ్ చేయాలి, అలాగే ఎంత డోసేజ్ ఇవ్వాలి అనే ప్రతి విషయం గురించి చెప్తారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్స్పైర్డ్ అయిపోయిన మెడిసిన్స్ని అస్సలు రికమెండ్ చేయరు. కానీ చాలామంది మెడికల్ స్టోర్స్ వాళ్ళు వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ సేల్ అవ్వాలనే చూస్తారు. అంతేకాని అది ఎంత డోసేజ్ ఉంది, దాని వలన ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనేటువంటి విషయాల గురించి పట్టించుకోరు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక పైన ఏదైనా మెడిసిన్ కొనేటప్పుడు ఈ పాయింట్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.